ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. లెమెంటేషన్స్ 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ ఇర్మియా అంటున్నటువంటి మాటలు ఎలాంటి పరిస్థితుల్లో అంటున్నాడంటే, ఈ పై వచనాలు చూస్తే అంటున్నాడు, నాకు బలము ఉడికెను అనుకుంటుని, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అంటే నిరాశ నిస్పృహలో ఉన్నాడేమో. పిల్లరా, ఇంకా 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏమి జ్ఞాపకం చేసుకుంటాడంటే, దేవా నీ కృపగల దేవుడు, దయగల దేవుడు, రక్షించే దేవుడు, నీ వాత్సల్యత ఇప్పుడు నూతనంగా ఉంటుందయ్యా. గత కాలము ఎట్లా ఉన్నా రాబోయే కాలంలో మీరు నాకు నిరీక్షణ ఇచ్చే దేవుడు. పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఇలాంటి ఆశతో మనం ఉన్నప్పుడు ప్రతిదినము ఎట్లా ఉంటుందని మనకి నూతనముగా ఉంటుంది. అబ్బా, ఇలాంటి నూతన జీవితం ఇవ్వడానికే, నూతన భవిష్యత్తు ఇవ్వడానికే పిల్లరా యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ కలవరిలో చూపెట్టి మన యొక్క ప్రతి ఒక్క భారమును ఆయన మీద వేసుకుని ఆ సిలువకి ఎక్కినారు. పాప భారము, లోక సంబంధమైనటువంటి ఆ భారములన్నీ కూడా ఆయన వేసుకుని ఆ కలవరిలో తన విలువైన రక్తం కార్చారు. శాపగ్రస్తమైనటువంటి జీవితము, మరణకరమైనటువంటి జీవితమును పిల్లరా దాని నుంచి జయమిచ్చి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మృత్యుంజయుడే లేచినారు. మన దేవుడు సజీవమైన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ సజీవమైన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే అన్ని విషయాలు ప్రక్కన పెట్టి, ప్రభువా నేను మీ చేతిలో ఉన్నాను, మీ చిత్తానుసారం నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేసినట్లయితే పిల్లరా, ఆయన మన జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో నూతన జీవితం ఇస్తారు, నూతన నిరీక్షణ ఇస్తారు. మన భవిష్యత్తు, మన జీవితము మేలుకరంగా ఉంటుంది. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన. మీ వాత్సల్యత ప్రతిదినము కూడా నూతనముగా ఉంటుంది ప్రభువా. ఆ మాటలు చదువుతుంటుంటే ఎలాంటి ఆశ కలుగుతుంది ప్రభువా, ఎలాంటి నిరీక్షణ కలుగుతుంది. అవును, మా దేవుడు సజీవమైన దేవుడు, మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా జీవితాలని, మా భవిష్యత్తు నెరగినటువంటి దేవుడు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో కూడా ఈ నూతన జీవితం కలిగి జీవముతో ప్రభా ఉండడానికి సహాయం ఇచ్చేయమని మీ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలు బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గొప్ప నిరీక్షణతో, శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. In Lamentation 3:23, the Bible says, they are new every morning. Great is thy faithfulness. Every new day is a reminder of God's unchanging faithfulness. Even when we face pain, uncertainty, or disappointment, His mercy never runs out. Each morning brings a fresh start, renewed hope, and another chance to experience His steadfast love. Amen.